సోదరులారా, ఎవరైతే ఇక్కడ ఈ ముగ్గురు కూర్చొని ఉన్నారో వీళ్ళ ముఖాలతో ముస్లింల లాగా కనబడుతున్నారు. కానీ వీళ్ళు ఏదైతే ఇస్లాం ఫండమెంటల్ మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వీళ్ళు అతనికి ప్రవక్త లాగా నమ్మమని చెప్తున్నారు. వాళ్ళు ఎవరో ఇబ్నే బిన్ షకీల్ అనే ఒక వ్యక్తి వీళ్ళ ప్రవక్త అని చెప్తున్నారు. కానీ వీళ్ళకు ఎవరైనా చూస్తే ముస్లింలే అనుకుంటారు. కానీ వీళ్ళకు ఇస్లాంకు ఎటువంటి సంబంధం లేదు. और मुर्तद किसे बोलते हैं अगर बोले तो मुसलमान होकर काफिर बनना। ये लोग इस्लाम में थे, अब इन्होंने खुद ऐलान कर दिए हैं कि अब हम इस्लाम से खारिज हैं। और शकील बिन हनीफ को नहीं मानना तुम्हें? वो हमारा ईमान है ना। देखे जी, शकील बिन हनीफ के ताल्लुक से क्या राय है तुम्हारी? हजरत जी मोहम्मद शकील बिन हनीफ साहब हम ईसा अलैहिस्सलाम और महदी अलैहिस्सलाम मानते हैं। शकील बिन हनीफ के बारे में क्या राय है आप उनको हजरत ईसा मेहदी मानते हो? मानते हो या नहीं? हाँ मानते हैं, तेज बोलो उधर देख के। बिल्कुल मानते हैं भाई। मेरी आखिरत की मुझे फिक्र है। एक बात मैं बता दूं, है ना, मुझे अगर उसमें मेरी भलाई दिख रही होगी तो इनको क्या एतराज है मैं उस चीज को एक्सेप्ट कर रहा हूँ? तुम भोले भाले मुसलमानों को दावत दे रहे हैं, अपने जैसा बना रहे हैं, ऑटो वालों को पकड़ रहे हैं और बोल रहे हैं कि कयामत करीब है और इमाम मेहदी आ गए, इमाम मेहदी आ गए बोलेंगे। नहीं है क्या? సోదర మహాశయులారా, షకీల్ బిన్ హనీఫ్ యొక్క ఫిత్నా ఈరోజు ముస్లిం సమాజంలోని చాప కింద నీరులా అమాయకపు ముస్లిములను మార్గభ్రష్టులుగా చేసేటటువంటి పని శరవేగంగా వ్యాప్తి చెందడం మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మార్గభ్రష్టత్వానికి గురైపోయినటువంటి వీరు ఏమంటున్నారంటే ప్రళయం చాలా దగ్గరలో ఉందండి, ఇమాం మెహదీ అలైహిస్సలాం వారు వచ్చేసారు, ఈసా అలైహిస్సలాం వారు కూడా వచ్చేసారని ప్రచారం చేస్తున్నారు. వీరిని గనక మీరు అడిగినట్లయితే మరి ఇమాం మెహదీ ఎవరంటే ఈ దుర్మార్గులు చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే ఇమాం మెహదీ ఎవరో కాదండి, బీహార్లో జన్మించినటువంటి షకీల్ బిన్ హనీఫే ఇమాం మెహదీ మరియు ఈసా అని చెబుతున్నారు ఈ దుర్మార్గులు. సోదరులారా, వీరు మన భారతదేశంలోని వివిధ పట్టణాలలో వివిధ ప్రాంతాల్లో మారుమూలలో ఉన్నటువంటి మసీదుల్లో అక్కడ నివాసాలను ఏర్పాటు చేసుకొని ఎంతో మందిని మార్గభ్రష్టులుగా చేస్తున్నారు. వీరు చెప్పేటటువంటి విశ్వాసాలు ఎలా ఉన్నాయంటే సోదరులారా, వీరు అంటున్నారు ఇమాం మెహదీ వచ్చేసారు, ఈసా అలైహిస్సలాం వచ్చేసారు, నౌజ్ బిల్లా, వీరిపై లానత్, అల్లా యొక్క లానత్ పడుగాక. ఆ యొక్క లప్పుడుగాడైనటువంటి షకీల్ బిన్ హనీఫ్ని ఇమాం మెహదీతో ఈసా అలైహిస్సలాంతో వీరు పోల్చి అతని చేతుల మీదుగా వీరు బయత్ అంటే శపథం కూడా చేయడం జరిగింది. 2017లోనే దాదాపుగా 10,000 కంటే ఎక్కువ మంది ఇతని చేతిలో బయత్ చేసి శపథం చేసి మార్గభ్రష్టులు అయిపోయారు. ఇప్పుడు దాదాపుగా లక్షల్లో ఇతని యొక్క ఫాలోవర్స్, ఇతని యొక్క అనుచరులు ముస్లిం వేషాలలో తిరుగుతూ టోపీలు గడ్డాలు పెట్టుకొని నమాజుల్లో మొదటి పంక్తుల్లో నమాజులు చేస్తూ అమాయక ముస్లింలను స్నేహితులుగా చేసుకొని వారిని ధర్మం నుండి పూర్తిగా మార్గభ్రష్టులుగా చేస్తున్నారు. వీరేమంటున్నారంటే ఇమాం మెహదీ మరియు ఈసా అలైహిస్సలాం ఎవరో కాదు, నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్, అతడే షకీల్ బిన్ హనీఫ్ అని చెప్తున్నారు. అదేవిధంగా దజ్జాల్ వంటి కన్ను కలవాడు కదా, ఆ వంటి కన్ను ఏదో కాదు, అదే శాటిలైట్. ఆ శాటిలైట్ తో దజ్జాల్ పూర్తి ప్రపంచాన్ని చూస్తున్నారని అంటున్నారు. అదే విధంగా వీరు చెప్పే విషయం ఏంటంటే దజ్జాల్ యొక్క నుదిడిపై కాఫీర్ అనేటటువంటి పదం ఏదైతే రాసి ఉంటుందో ఆ కాఫీర్కి అర్థం ఏంటంటే అమెరికా మరియు ఫ్రాన్స్. అమెరికా పదంలో ఉన్నటువంటి కా మరియు ఫ్రాన్స్ లో ఉన్నటువంటి ఫర్, ఈ రెండు కలిపితే ఇదే కాఫీర్ అని ఈ విధంగా ఈ దుర్మార్గులు ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఎంతో మంది అమాయకపు ముస్లింలు ఇతని చేతిలో బయత్ కూడా చేస్తున్నారు. సోదరులారా, అసలు ఈ షకీల్ బిన్ హనీఫ్ ఎవరు అంటే ఇతడు బీహార్లోని దర్భంగా జిల్లాలోని ఉస్మాన్పూర్ లో జన్మించాడు. చాలా పేద కుటుంబం ఇతడిది, రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబంలో జన్మించాడు షకీల్ బిన్ హనీఫ్. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియంలో కొంతవరకు చదువుకున్నాడు. ఆ తర్వాత ఏదైనా డబ్బులు సంపాదించాలని ఇతడు ఢిల్లీకి వెళ్ళిపోయాడు. ఆ ఢిల్లీకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొన్ని రోజులు సూట్ కేస్ షాప్లో పనిచేశాడు. ఆ తర్వాత అక్కడ నుండి ఇతడు హార్డ్వేర్ షాప్లో కొన్ని రోజులు పనిచేశాడు. ఇతడు ఎక్కడైతే పని చేశాడో, ఎక్కడైతే ఇంట్లో అద్దెకున్నాడో వారందరూ కూడా ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నారు. వారు ఇతన్ని గుర్తుపడతారు. స్వతహాగా ఇతడు కూడా, ఈ షకీల్ బిన్ హనీఫ్ కూడా ఇప్పుడు బ్రతికే ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులు ట్యూషన్స్ చెప్పేవాడు. ఆ విధంగా
చేస్తూ కొద్దిగా ధార్మికతకు ఇతడు దగ్గరైపోయి అతడు ఏం చేశాడంటే తబ్లీగ్ జమాత్లో కలిసిపోయాడు. తబ్లీగ్ జమాత్ వారిలో కలిసిపోయి ఆ తర్వాత 4 నెలల జమాతులో కూడా ఇతడు వెళ్ళిపోయి వచ్చాడు. ఆ తర్వాత కొంతమంది ముస్లిం ధార్మిక పండితులతో కలవడం, ఇలా కొన్ని పనులు చేశాడు. ఆ తర్వాత ఎప్పుడైతే తనకి ఇస్లాంపై కొద్దిగా అవగాహన ఏర్పడిందో ఇక అతడు అనుకున్నాడు, ఇస్లాంలో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకటి ఇమాం మెహదీ మరియు 2 ఈసా అలైహిస్సలాం. ఈ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముస్లింలో చాలా మంది నేను చూస్తున్నాను అమాయకపు ముస్లింలు, అసలు ఖురాన్పై వారికి సరైన అవగాహనే లేదు కదా. మరి అలాంటప్పుడు నేను ఒక కొత్త వేషం వేసుకొని ఒక జోకర్లా తయారైపోయి అజ్ఞానపు ముస్లింల బలహీనమైనటువంటి విశ్వాసాలనే నేను ఆసరగా చేసుకుని వీరిని మార్గభ్రష్టులుగా చేయొచ్చు, నేను ఫేమస్ అయిపోవచ్చని ఇతడు నాటకమాడి ఇతడు ఏం చేశాడంటే కొంతమంది అమాయకపు ముస్లింలను చేరువ చేసుకొని వారికి చెప్పడం ప్రారంభించాడు, నేనే ఇమాం మెహదీ అని. ఈ విధంగా ఒక్కొక్కరికి అమాయకపు ముస్లింలకు చెబుతూ ఎప్పుడైతే ఒక సమూహం తయారైందో ఈ విషయము స్థానిక ముస్లింలకు తెలిసిపోయింది. ఎప్పుడైతే ఇతన్ని నిలదీయడం జరిగిందో ఇతడు అవును నేనే మెహదీ అన్నప్పుడు ఆ ముస్లింలు ఇతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, కానీ అతడు ససేమిరా అన్నప్పుడు అతని చితక బాధన జరిగింది. ఆ తర్వాత అక్కడ నుండి మక్కా మార్చి ఢిల్లీలోని లక్ష్మీనగర్ మినార్ మసీదుకి అతడు వెళ్ళిపోయాడు. అక్కడ కొన్ని రోజులు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత ఇతని యొక్క అసాంఘిక కార్యకలాపాలు, ధర్మానికి వ్యతిరేకమైనటువంటి బోధనలు అమాయకపు ముస్లింలకు చెప్పడం ప్రారంభించాడు. ఆ తర్వాత అక్కడ కూడా ఒక సమూహం ప్రారంభమైంది. ఆ తర్వాత ఇతడు బయత్ చేయించుకోవడం, అంటే ఎవరైతే అమాయకపు అజ్ఞానపు ముస్లింలు ఇతన్ని ఇమాం మెహదీగా అంగీకరించేవారో వారిని ఇతని చేతుల మీదుగా బయత్ శపథం చేయించుకో